హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు టెయిల్ గేట్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ పంట పొలాల మధ్యలో నుంచి సైకిల్ పట్టుకుని పరిగెడుతున్న ఒక అతను చూపిస్తారు. అతను ఏంటంటే ప్రాణ భయంతో పరిగెడుతూనే ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వైట్ కలర్ వ్యాన్ వేసుకుని ఒక పెద్ద వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఎక్కడికి పరిగెడుతున్నావు, నీ ఫోన్ నా దగ్గర ఉంది కదా, నా దగ్గరికి రావచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే ఈ సైకిల్ అతను మాత్రం ప్రాణ భయంతో పరిగెడుతూ ఉంటాడు. ఎలాగోలాగా రోడ్డుకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ రోడ్డు మీద సైకిల్ చాలా వేగంగా తొక్కుంటూ పారిపోతూ ఉంటాడు. కానీ ఈ పెద్ద ఆయన మాత్రం ఎటు నుంచి వచ్చాడేమో కానీ తన వైట్ కలర్ వ్యాన్ తో చాలా వేగంగా వచ్చి ఆ సైకిల్ ని గుద్ది అవతల పడేస్తాడు. దాంతో అతను ఎగిరి అవతల పడతాడు. పక్కనున్న కాలువలో పడిపోతాడు అనమాట. అదే సమయానికి ఆ పెద్ద ఆయన వచ్చేసి ఆ సైకిల్ తీసుకుని తన వ్యాన్ లో పెట్టుకుని అక్కడ ఒక సూట్ లాంటిది వేసుకుంటాడు అనమాట. పంట పొలాలకి మందు కొట్టేటప్పుడు మనం ఒక సూట్ వేసుకుంటాం కదా, అలాంటిది వేసుకుంటాడు. మరోవైపు కాలువలో పడిపోయిన ఆ సైకిల్ తొక్కి అతను నన్ను కాపాడండి కాపాడని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ ఈ పెద్ద ఆయన మాత్రం ఆ సూట్ లాంటిది వేసుకొని పొలాలకి మందు కొట్టే మిషన్ ఒకటి తగిలించుకొని డైరెక్ట్ గా అతను తల పట్టుకొని నీళ్ళలో ముంచుతూ లేపుతూ ఉంటాడు అనమాట. కానీ ఆ కుర్రోడు మాత్రం సారీ సార్, దయచేసి క్షమించండి సార్, సారీ సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ ఈ పెద్ద ఆయన ఏమంటాడంటే సారీ చాలా లేట్ గా చెప్పావరా, అందుకని నీకు శిక్ష అని చెప్పేసి ఆ పైపు తీసుకెళ్లి అతను నోట్లో పెట్టి ఆ మిషన్ ఆన్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్తాడనమాట సెలవులు. కానీ దాంతో తన కుటుంబాన్ని మొత్తం రెడీ అవ్వమంటాడు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు కదా, కొంచెం రెడీ అవడానికి టైం పడుతుంది. అలా రెడీ అవడానికి టైం పట్టిందని చెప్పేసి హీరో తన భార్యని తిడుతూ ఉంటాడు. ఎంతసేపు అని చెప్పాలి నీకు, ఇప్పటికే బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి తన భార్యని తిడుతూ ఉంటాడు. నన్ను మాత్రం ఏం చేయమంటావు, పిల్లలు రెడీ అవ్వట్లేదని చెప్పేసి తన భార్య కూడా అంటూ ఉంటుంది. ఎలాగోలాగా అందరూ కలిసి కార్ ఎక్కి రెడీగా బయలుదేరుతానుకుంటారు. కాకపోతే సడన్ గా హీరో భార్య ఏముంటుందంటే లోపల నా ఫోన్ మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ వెళ్తుంది. ఇంకా హీరో పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. తనకు పిచ్చగా కోపం వచ్చేస్తుంది అనమాట. తన కోపం మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. మళ్ళీ తన భార్య వచ్చిన తర్వాత ఎలాగో కారులో బయలుదేరుతారు. కారు మాత్రం హీరో చాలా వేగంగా పానిస్తూ ఉంటాడు. హీరో భార్యకి భయం వేస్తుంది. ఎందుకంటే అంత స్పీడ్ వెళ్తారని చెప్పి అడిగితే బయలుదేరిందే లేట్ గా, మనం అక్కడికి వెళ్ళేసరికి బాగా సాయంత్రం అయిపోతుంది, నోరు మూసుకొని ఉండని చెప్పేసి హీరో తన భార్యని తిడతాడు. మరోవైపు మన కథలో హీరో పిల్లలిద్దరు కలిసి వెనకాల ఫోన్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. దాంతో హీరోకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. బేసికల్ గా హీరోకి కోపం మామూలుగా రాదు. ఇంకా పిల్లలు మరో పక్క భార్య లేటు ఇవన్నీ చూసిన తర్వాత హీరోకి పిచ్చెక్కిపోతుంది అనమాట. ఇంకోవైపు హీరో చాలా వేగంగా కారు తోలుతున్నాడు కదా, తన వెనకాల ఒక పెద్ద కారు వచ్చి తన హార్న్ కొడుతూ ఉంటాడు. మామూలుగానే హీరో ఫాస్ట్ గా వెళ్తున్నాడు. ఈ కారు కన్నా ఇంకో కారు ఫాస్ట్ గా వచ్చి హార్న్ కొడుతుంటే హీరో కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత కొంచెం సైడ్ ఇస్తాడు. చూస్తే అది పెద్ద ఆడి కార్ అనమాట. ఆడి కార్ అతను కూడా హీరో కార్ ని ఓవర్టేక్ చేసి ఎవడరా నువ్వు అన్నట్టు చెప్పి ఒక లుక్ ఇస్తాడనమాట. అలా లుక్ ఇవ్వడం వల్ల హీరోకి బాగా కోపం వచ్చేస్తుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే వీడిని ఓవర్టేక్ చేయాలని చెప్పేసి తనకన్నా వేగంగా పానిస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ తన పక్క వస్తాడు. కానీ ఆడి కార్ అతను మాత్రం లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. చూసేవా వాడు సిగ్నల్ లేకుండా లెఫ్ట్ కి వెళ్ళిపోయాడు, వీళ్ళందరూ ఇంతే అని చెప్పేసి హీరో అమ్మ నా బుద్ధులు తిడుతూ ఉంటాడు. తన భార్య మాత్రం సైలెంట్ గా ఉంటుంది. తప్పంతా నువ్వు చేసి అని తిడతావేంటని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో మాత్రం స్పీడ్ ఏ మాత్రం తగ్గించకుండా అలాగే వెళ్తూ ఉంటాడు. రోడ్డుకో పక్క పెద్ద ట్రక్కులు ఉంటాయి అనమాట. ఇంకో పక్క కార్లు వెళ్తూ ఉంటాయి. అలా హీరో వెళ్తున్నప్పుడు తనకు ముందు ఒక వైట్ కలర్ ట్రక్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇందాక ఆడి కార్ అతను ఎలాగైతే ఓవర్టేక్ చేయాలని చూశాడో హీరో కూడా ఈ వైట్ కలర్ ట్రక్ ని అలాగే ఓవర్టేక్ చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ హీరో భార్య ఏమంటుందంటే ఏమండి ఆ ట్రక్ అతను ఎంత స్పీడ్ వెళ్ళాలో అంతే కరెక్ట్ గా వెళ్తున్నాడు, కానీ మీరు మాత్రం ఓవర్ స్పీడ్ వచ్చేసి తన కారు వెనకాల హార్న్ ఎందుకు కొడతారని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేస్తుంది. నీకేం తెలియదు, సైలెంట్ గా ఉండని చెప్పి అంటూ ఉంటాడు. కారు హార్న్ కొడుతూనే ఉంటాడు. అయినా సరే తాను మాత్రం సైలెంట్ గా తన స్పీడ్ లో తను వెళ్తూ ఉంటాడు. రూల్ ప్రకారంగా వెళ్తూ ఉంటాడు. అలా కొంతసేపు వెళ్ళిన తర్వాత హీరో ఆ ట్రక్ ని ఓవర్టేక్ చేస్తాడు. ఆ ట్రక్ లో ఉంది ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో సైకిల్ అతను గుద్దేశాడు కదా, ఆ సైకో తాత అనమాట. కాకపోతే ఆ సైకో తాత గురించి హీరోకి తెలియదు. కానీ హీరో మాత్రం ఆ తాత వైపు చూసి నీకేమైనా మైండ్ దొబ్బింది అన్నట్టు ఒక సిగ్నల్ ఇచ్చి తనని ఓవర్టేక్ చేసి అక్కడి నుంచి చాలా వేగంగా వెళ్ళిపోతాడు. అలా కొంత సమయం ప్రయాణం చేసి ఒక పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆపుతాడు. ఆపిన తర్వాత హీరో చిన్నపిల్లలకి ఏదైనా కొనుక్కుందాం అని చెప్పేసి అక్కడ ఉన్న షాప్ లోకి వెళ్తాడు. మరోవైపు ఆ సైకో తాత వ్యాన్ ఏంటంటే అదే పెట్రోల్ బంక్ లోకి వచ్చి ఆగుతుంది. ఇంకోవైపు హీరో ఏమో తన పిల్లలకి ఏమేం కావాలో అన్ని కొనిస్తూ ఉంటాడు లోపలుండి. కాకపోతే హీరో భార్య హీరో ఇద్దరు పిల్లలు మాత్రం బయట ఉంటారు. కానీ ఆ సైకో తాత వాళ్ళ దగ్గరకు వచ్చి చూడండి అమ్మా, మీ నాన్న చాలా పెద్ద తప్పు చేశాడు. ఎందుకంటే వెనకాల వేగంగా వచ్చి హారన్ కొడతాం చాలా పెద్ద తప్పు. అంతేకాకుండా కనీసం వయసులో పెద్దవాడిని కూడా చూడకుండా నన్ను కొట్టే వాళ్ళ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలాగా ఆ సైకో తాత ఏంటంటే హీరో భార్య పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు హీరో చూస్తాడు. వీడేంటి నా పిల్లలతో భార్యతో మాట్లాడుతున్నాడని చెప్పేసి డైరెక్ట్ గా హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ సైకో తాత ఏమంటాడంటే చూడు బాబు, నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆ రోడ్డు మీద 100 కిలోమీటర్ స్పీడ్ లిమిట్, కానీ నువ్వు 140 వచ్చావు. ఇంకా ముఖ్యంగా ఒక్కొక్క బండికి 100 మీటర్ డిస్టెన్స్ ఉండాలి, కానీ నువ్వు మాత్రం చాలా క్లోజ్ గా వచ్చి హారన్ కొడుతున్నావు. నువ్వు చేసిన చాలా పెద్ద
ఏదో బాబు అని చెప్పి అనడంతో హీరో మాత్రం అసలు ఏం ఆలోచించకుండా అలాగే నుంచొని చూస్తూ ఉంటాడు. కానీ ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే ఇదంతా కాదు కానీ సారీ చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పి అనడంతో హీరోకి మామూలుగానే కోపం. అసలు ఇంకొకరు సారీ చెప్పడం అది అసలు జరగని పని. హీరోకి వెంటనే కోపం వచ్చేసి నా కారుకి నీ కారు ముందు అడ్డు పెట్టి నన్ను సారీ చెప్పమంటావు ఏంటి? నువ్వు నా ముందు నేను నీ వెనకాల ఉన్నాను, నేను సారీ చెప్పడం ఏంటి? అసలు సైడ్ వెళ్ళినందుకు నువ్వే నాకు సారీ చెప్పాలని చెప్పేసి హీరో తన భార్య పిల్లల్ని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టుకుంటాడు. బట్ హీరో భార్య ఏమంటుందంటే ఏంటి పెద్ద సారీ చెప్పించుకోవడం కోసం ఇక్కడ దాకా వచ్చాడని చెప్పి అనడంతో హీరో కూడా వాడు పెద్ద సైకోగాళ్లే గానీ నీకేం తెలియదని చెప్పి అంటూ ఉంటాడు. మరోవైపు హీరో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే వెనకాల కూర్చొని బర్గర్ తినకుండా అలాగే చూస్తూ ఉంటారు. ఏమైందమ్మా మీకు తినండి అని చెప్పి అనడంతో అది కాదు డాడీ, ఆ పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయన మా దగ్గరకు వచ్చి మీ అమ్మాయి మిమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు. ఇప్పుడే మీరు పిజ్జాలు బర్గర్లు తిన్నారనుకోండి 30 ఏళ్ళకి మీకు షుగర్లు బీపీలు వస్తాయి, ఆ తర్వాత మీరు ఫ్యాట్ గా అయిపోతారు, చాలా రోగాలు మీకు వస్తాయని చెప్పి అన్నాడు. అందుకనే ఆలోచిస్తున్నాడు డాడీ అని చెప్పి అనడంతో హీరో భార్య ఏముంటుందంటే ఎనకైనా పిచ్చా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఆ సైకోదాత్ చెప్పిందే కరెక్ట్ కదా, పిల్లలకి అనవసరమైన జంక్ ఫుడ్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అయినా సరే హీరో మాత్రం ఏం పట్టించుకోకుండా తన కారు మాత్రం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. హీరో పిల్లలకేమో మనం తినడం అనవసరం అని చెప్పేసి ఆ ఫుడ్ ని బయటపడేస్తారు. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. ఆ ఫుడ్ బయటపడేసిన తర్వాత హీరో బయటకు చూస్తాడు. చూస్తే ఆ సైకోతాత వ్యాన్ ఏంటంటే హీరో కార్ నే ఫాలో అవుతూ ఉంటుంది. హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తను ఇటు వెళ్తే అటే వస్తూ ఉంటాడు. హీరో ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళడానికి వేరే రూట్ లో రైట్ తిరగాలన్నమాట. అలా తిరిగినప్పుడు కూడా ఆ సైకోతాత కారు హీరోని ఫాలో అవుతూ ఉంటుంది. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బట్ హీరో ఇద్దరు కూతుర్లు ఏంటంటే డాడీ ఏంటి పద్దాకలు వెనకాల చూస్తున్నాడని చెప్పేసి వీళ్ళు వెనక్కి తిరిగి మిర్రర్ లో చూస్తే ఆ సైకోతాత కారు వస్తుందన్నమాట. ఈ విషయం పిల్లలు ఏంటంటే వాళ్ళ అమ్మకి చెప్తారు. వెంటనే వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే ఈడెవడు నిజంగానే సైకోలో ఉన్నాడు, నేను పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పి అనడంతో చిచి అలాంటి పనులు ఎందుకు చేస్తావు, నేనే కారు తనతో మాట్లాడతానని చెప్పేసి హీరో తన కారు రోడ్డు పక్కన ఆపుతాడు. వెనకాలే సైకోతాత కూడా కారు ఆపుతాడు. వెంటనే హీరో తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎందుకంటే మీరు మమ్మల్ని ఫాలో చేస్తున్నారని చెప్పి అడిగితే నేను నిన్ను ఫాలో చేస్తున్నానా, అలాంటిది ఏం లేదు, నేను రోడ్డు మీద క్యాజువల్ గా వస్తున్నా అని చెప్పి అంటాడు. కానీ హీరో కోపం వచ్చేసి ఇలా కాదండి, మీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే గానీ మీరు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి పోలీసులకి ఫోన్ చేయబోతాడు. వెంటనే ఆ తాత ఏమంటాడంటే చెయ్యి పోలీసులకు ఫోన్ చేయి, ఏముంది 100 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్లాల్సిన రోడ్డు మీద 140 వెళ్తానని చెప్పి నేను కూడా పోలీసులు చెప్తానని చెప్పి అంటాడు. దాంతో హీరోకి ఏం చెప్పాలో అర్థం కాదు. అదే సమయంలో ఆ సైకో తాత ఏమంటాడంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, సారీ చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. కానీ హీరో ఊరుకుంటాడా, నేను నీకు సారీ చెప్పడం ఏంటని చెప్పేసి వెంటనే పోలీసులకి ఫోన్ చేయబోతాడు. వెంటనే ఆ తాత ఏం చేస్తాడంటే హీరో చెయ్యి పట్టుకొని ఆ ఫోన్ గట్టిగా ప్రెస్ చేస్తాడు. దాంతో హీరోకి బాగా నొప్పి అనిపిస్తుంది. ఆ తర్వాత తన ఫోన్ లాక్కుని డాష్ బోర్డ్ మీద పెట్టుకుంటాడు. హీరోకి ఏం అర్థం కాదు. మరోవైపు హీరో భార్య ఏం చేస్తుందంటే ఆ తాత వ్యాన్ నెంబర్ ఒక పేపర్ మీద నోట్ చేసుకొని తన కారులో పెట్టుకుంటుంది. మరోవైపు నా ఫోన్ నాకు ఇస్తావా లేదా అని చెప్పేసి హీరో ఆ తాత కారులోకి వెళ్తాడు. వెళ్లి ఫోన్ లాక్కుందాం చూస్తూ ఉంటాడు. కాకపోతే ఫోన్ రాదు. అదే సమయంలో హీరో భార్యకి భయం వేసి తాను కారు దిగి తన భర్తను పక్కకు తీసుకొస్తుంది. ఎందుకండి ఆయనతో గొడవ, దయచేసి సారీ చెప్పండి, మీ ఫోన్ మీరు తీసుకోండి వెళ్ళిపోదాం చెప్పి అనడంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఇద్దరు ఆడపిల్లలు కదా, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అనమాట. సరే ఇంకెందుకు రోడ్డు మీద గొడవలో ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి హీరో డైరెక్ట్ గా ఆ తాత దగ్గరికి వెళ్ళి సారీ అండి నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని చెప్పి అనడంతో ఆ తాత ఏమంటాడంటే నువ్వు చాలా లేట్ గా సారీ చెప్పావమ్మా, నువ్వు ఇప్పుడు వచ్చి సారీ చెప్తే ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి అనడంతో హీరోకి కోపం వచ్చేస్తుంది. మరో పక్క ఆ సైకో తాత కూడా తన కారు గ్లాసులు పైకెక్కించేసుకుంటాడు. దాంతో హీరోకి ఇంకా కోపం వచ్చేస్తుంది. నా ఫోన్ ఇవ్వని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అయినా ఆ తాత హీరోని పట్టించుకోకుండా లోపల ఏదో పని చేసుకుంటాడు అనమాట. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే ఇటు నుంచి వెళ్ళి తన ఫోన్ తీసుకుందని చెప్పేసి ఆపోజిట్ గా వెళ్తాడు. కానీ ఎగ్జాక్ట్లీ హీరో ఫోన్ తీసుకున్న సమయానికి ఆ పొలాలకి మందు కొట్టే మిషన్ ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేసి హీరో మొహాన్ని మందు కొట్టబోతాడు. దాంతో హీరోకి భయం వేసి పరిగెత్తుకుంటే తన కారు ఎక్కుతాడు. అంతేకాకుండా ఎగ్జాక్ట్లీ తన కారు బయలుదేరుతుంది అనమాట. కానీ ఈ సైకో తాత ఏంటంటే ఆ పొలం కొట్టే మిషన్ ఆన్ చేసి తీసుకొచ్చి కారు డోర్ లోపల పెడతాడు. ఆ మిషన్ మందు కాస్త లోపల పడుతుంది. కానీ హీరో మాత్రం చాలా వేగంగా కార్ డ్రైవింగ్ చేయడంతో ఆ మందు కొట్టే మిషన్ ఏంటంటే డోర్ లో ఇరుక్కుపోతుంది. అయినా సరే కొంచెం మందు పడుతుంది. మరోవైపు ఆ సైకో తాత చేతిలో పైపు కట్ అయిపోతుంది. దాని వల్ల ఆ మందు కాస్త ఆ సైకో తాత కాలు మీద పడుతుంది. ఈ గ్యాప్ లో హీరో చాలా వేగంగా కారు పోనిస్తూ ఉంటాడు. కానీ ఆ మందు వల్ల కారులో అందరూ తగ్గుతూ ఉంటారు. దాన్ని అర్థం చేసుకున్న హీరో ఏం చేస్తాడంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు పక్కన చిన్న కాలువలా ఉంటుందన్నమాట. ఆ కాలువ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్లి అందరికి వాష్ చేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళకి దూరంగా ఆ సైకో తాత మళ్ళీ పొలాలకి మందు కొట్టి ఆ డ్రెస్ వేసుకుని వస్తూ ఉంటాడు. దాంతో వీళ్ళందరికీ భయం వేసి కారులోకి పరిగెడతారు. కాకపోతే ఈసారి హీరో భార్య కార్ డ్రైవింగ్ చేస్తుందన్నమాట. కారు మాత్రం అస్సలు స్టార్ట్ అవ్వదు. ఏంట్రా బాబు కారు స్టార్ట్ అవ్వట్లేదని చెప్పేసి చూస్తుంటే కారు డ్రైవర్ బురదలో ఇరుక్కుపోతుంది అనమాట. అదే సమయంలో ఈ సైకో తాత తన వ్యాన్ తీసుకొచ్చి వీళ్ళ కారు ముందు ఆపుతాడు. తర్వాత మెల్లగా పొలాలకి మందు కొట్టే డ్రెస్ వేసుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లో హీరో భార్య ఏం చేస్తుందంటే కారు ఆ బురదలోంచి తీయడానికి స్టార్ట్ చేస్తుంది. అంతేకాకుండా హీరో ఏం చేస్తారంటే బురదలోంచి టైర్ బయటికి రావాలని చెప్పేసి కారుని నెడుతూ ఉంటారు. ఎలాగోలాగా ఆ కారు బయటకు వచ్చేస్తుంది. బట్ ఈ గ్యాప్ లో ఆ సైకో తాత ఆ మిషన్ ఆన్ చేసుకుని హీరో దగ్గరికి వస్తాడు. అక్కడి నుంచి తప్పించుకుని హీరో కూడా ఎలాగోలా తిరిగి కారులోకి ఎక్కుతాడు.
ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత హీరో భార్య ఏంటంటే అడ్డదిడ్డంగా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకి డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్ గా రాదు కానీ భయంతో ఎలా పడితే అలా డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. ఇదే ప్రాసెస్ లో హీరో కూడా సరే పోలీసులకు ఫోన్ చేద్దాం అని చెప్పేసి తన భార్య ఫోన్ తీసుకొని పోలీసులకి ఫోన్ చేయబోతాడు. కానీ తను వెళ్లే దారిలో ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ రావడం వల్ల హీరో వల్ల కారు పైకి లెగిసి కింద పడుతుంది అనమాట. ఆ జర్క్ వల్ల హీరో చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. హీరో భార్య మాత్రం ఒక స్ట్రీట్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ చాలా మంది ఆడుకుంటూ ఉంటారు. అయినా సరే భయంతో కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఒక చోట ఆగుతుంది కూడా. అక్కడికి చాలా మంది జనాలు వచ్చి తిడుతూ ఉంటారు. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆ సైకో తాత కారు వెనకాల వస్తుంటుంది అనమాట. దాన్ని చూసి మళ్ళీ హీరో భార్యకి భయం వేసి మళ్ళీ కారు స్టార్ట్ చేసి ఎలాగోలాగా ఆ సైకో తాత నుంచి తప్పించుకొని పారిపోతారు. మరోవైపు ఈ సైకో తాత కూడా తన వ్యాన్ ఒక పక్కన ఆపేసి శుభ్రంగా కడుక్కుంటూ ఉంటాడు. ఎందుకంటే బురద బాగా పడింది అనమాట. మొత్తం వ్యాన్ శుభ్రంగా కడుక్కొని మళ్ళీ కారు ఎక్కి కూర్చొని కారులో హీరో ఫోన్ ఉంది కదా ఆ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని చూస్తూ ఉంటాడు. లాస్ట్ కాల్ వాళ్ళ అమ్మ ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మ కాంటాక్ట్ ఓపెన్ చేయగానే దాని కింద వాళ్ళ అడ్రస్ కూడా వస్తుంది. ఈ సైకో గడ్ ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి అక్కడికి బయలుదేరతాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళు ఏమంటారంటే ఇది చాలా చిన్న కేసు అండి, ఇదేం పెద్ద సీరియస్ కదని చెప్పి అంటూ ఉంటారు. కానీ హీరోకి మాత్రం తెలుసు అది ఎంత పెద్ద కేసు. ఆ తర్వాత పోలీసులు ఏమంటారంటే వ్యాన్ నెంబర్ మీ దగ్గర ఉందని చెప్పి అడగడంతో హీరో ఉందని చెప్పి అంటాడు. బేసికల్ గా హీరో భార్య పేపర్ మీద వ్యాన్ నెంబర్ రాసింది కదా ఆ నెంబర్ చెప్దామని చెప్పేసి ఆ పేపర్ తీస్తే ఆ పేపర్ మీద నెంబర్లు చెరిగిపోయి ఉంటాయి. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. అదే సమయంలో హీరో ఏం చేస్తారంటే నా ఫోన్ ఆ వ్యాన్ లోనే ఉంది, నా నెంబర్ ట్రేస్ చేయడం కుదిరిద్ది అని చెప్పి అనడంతో పోలీసులు ఏమంటారంటే సార్ మీరు ఏదో హత్య కేసు లాగా బిహేవ్ చేస్తున్నారు, ఇది చాలా చిన్న కేసు అండి, పోనీ మీకు హెల్ప్ చేయమా, మేమందరం కలిసి మీ ఇంటి దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేయమా, మీరు కొంచెం ధైర్యంగా ఉంటారని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. మరోవైపు ఈ సైకో ఉన్నాడు కదా తానేంటంటే హీరో వల్ల అమ్మా నాన్న అడ్రస్ తెలుసు కదా తాను డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ హీరో వల్ల అమ్మ ఉంటుంది. ఆవిడ దగ్గరకు వచ్చి చూడండమ్మా మీ అబ్బాయి ఫోన్ పోగొట్టుకున్నాడు, ఈ ఫోన్ మీ అబ్బాయికి ఇద్దామని వచ్చి అని చెప్పి అనడంతో ఆవిడ ఎంతగానో సంతోషపడుతుంది. అయ్యో మా అబ్బాయి ఫోన్ కోసం ఇంత దూరం వచ్చారని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్ ఇవ్వండి అని చెప్పి అంటుంది. కానీ ఆ సైకో ఏమంటాడంటే మీ అబ్బాయి వచ్చిన తర్వాత ఫోన్ ఇస్తానమ్మా, ఏం కంగారు పడకండి, కాకపోతే నాకు వచ్చిన హెల్ప్ చేస్తారా, నా కాలికి బాగా గాయమైంది, కొంచెం వాష్రూమ్ చూపిస్తారని చెప్పి అనడంతో ఏమైందని చెప్పి అడిగితే వెంటనే ఆ సైకో తాత తన ప్యాంటు పైకి లేపుతాడు. బేసికల్ గా పొలాలు కొట్టే మందు ఉంది కదా ఆ మందు ఈ తాత కాలు మీద పడింది. దాంతో బొబ్బలు వచ్చాయన్నమాట. అయ్యో అని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మ వాష్రూమ్ లో తీసుకెళ్తుంది. బట్ అదే సమయంలో మీ అబ్బాయిని మీరు ఎలా పెంచారేంటమ్మా, అసలు మర్యాదే తెలియదు, పెద్దలకి గౌరవిద్దామని సెన్సే లేదు, అసలు అలా ఎలా పెంచారని చెప్పేసి ఈ సైకో తాత ఏంటంటే హీరో వాళ్ళ అమ్మకి క్లాస్ బిగుతూ ఉంటాడు. దాంతో ఆవిడ కోపం వచ్చేసి ఫోన్లే పాపం నుంచి పింటో పిలుచుకొస్తుంటే నాకే క్లాస్ బిగుతావు బయటికి వెళ్ళని చెప్పంటుంది. కానీ ఈ సైకో తాత కోపం వచ్చేసి ఆవిడ గొంతు పట్టుకొని డైరెక్ట్ గా తన రూమ్ లో తీసుకెళ్లి తన హస్బెండ్ పక్కన పడేసి నేను ఎవరో మీకు చూపిస్తాను, నీకు మర్యాద లేదు, నీ కొడుకు అసలు లేదు, మీ సంగతి చెప్తానని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. మరోవైపు మన కథలో హీరోని పోలీసులు తీసుకొస్తున్నారు కదా అలా వచ్చే దారిలో ఎక్కడ చూసినా ఆ వైట్ కలర్ వ్యాన్లే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటిని చూసిన ప్రతిసారి వీళ్ళు భయపడిపోతూ ఉంటారు. దానికి తగ్గట్టుగా ఆ వ్యాన్లు కూడా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. కరెక్ట్ గా వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ అదేలాగా అంటే ఆ సైకో తాత వ్యాన్ ఉంది కదా అలాంటి వ్యాన్ ఒకటి కనిపిస్తుంది. అది చూసి పిల్లలు భయపడిపోతారు. కాకపోతే అది వేరే వాళ్ళ వ్యాన్ అనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే పోలీసుల్ని వాళ్ళ సందుకు చివరే వదిలేమని చెప్పి అంటాడు. సార్ మీ పోలీసు వ్యాన్ కాస్త మా అమ్మగారు చూసిందనుకో తను చాలా భయపడిపోతుందండి, అందుకని సందు చివరి వదిలేండి అని చెప్పి అనడంతో వాళ్ళు కూడా సరే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అంటారు. హీరో తన కారు తీసుకుని వాళ్ళ అమ్మగారి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అమ్మ అమ్మ అని చెప్పి అడిగితే ఎవరో కనిపించరు. ఏమైపోయారు వీళ్ళని చెప్పేసి ఇంటి వెనకాల ఒక డోర్ ఉంటుందన్నమాట. ఆ డోర్ ద్వారాగా అందరూ లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత పిల్లలేమో తాతయ్య నాయనమ్మ ఎక్కడని చెప్పి ఎదుగుతూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో ఏమో ఒకవేళ ఆ వైట్ కలర్ వ్యాన్ ఇక్కడికి వచ్చిందని చెప్పేసి మొత్తం చెక్ చేసి తన కారు కూడా ఇంటి వెనకాల పార్క్ చేస్తాడు. ఎందుకంటే రోడ్డు మీద తన కారు కనిపిస్తే ఈ సైకో కూడా లోపలికి వస్తాడు కదా అందుకని తన కారు వెనకాల పార్క్ చేస్తాడు. మెల్లగా బ్యాక్ డోర్ నుంచి మళ్ళీ లోపలికి వచ్చి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క డోర్ ని లాక్ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో పిల్లలు ఏం చేస్తారంటే తాతయ్య నాయనమ్మ ఎక్కడున్నారని చెప్పేసి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినా కూడా కనిపించరు. సరే అని చెప్పేసి మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ రూమ్ లోనే ఇంకో వాష్రూమ్ ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళని కట్టిపడేసి ఉంచుతారు. దాంతో పిల్లలు పెద్ద పెద్దగా అరుచుకుంటూ అమ్మ అమ్మ తాతయ్యని నాయనమ్మని ఎవరో కట్టిపడేశారని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో హీరో వాళ్ళ భార్య పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏమో ఈ సైకో గాడి ఇంట్లో ఉండడం సంగతి తెలియక ఇల్లు మొత్తం లాకులు వేస్తూ మెల్లగా లోపలికి వస్తూ ఉంటాడు. పైన తన భార్య అరుస్తుంటే ఏమైందని చెప్పి మనోడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ ఎగ్జాక్ట్లీ అదే సమయానికి ఆ సైకో తాత మెట్ల దగ్గరకు వచ్చి హీరోని ఒక్క తన్నుదంతాడు. దాంతో హీరో ఎగిరి అవతల పడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. అయినా సరే ఈ సైకో తాత ఏం చేస్తాడంటే పొలాలకు కొట్టే ముందు తన మొహం మీద కొడుతూ ఉంటాడు. దాంతో హీరో పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఈ సౌండ్లు విన్న హీరో భార్య ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వాళ్ళ అత్తమ్మ రూమ్ లోకి వెళ్ళింది కదా వెళ్ళి తలుపేసుకుంటుంది. ఆ తర్వాత బయట ఏం జరుగుతుందని చెప్పేసి ఆతృతగా వింటూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మన కథలో హీరో ఏం చేస్తారంటే ఆ సైకో తాత నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి పారిపోతూ ఉంటాడు. అయినా సరే ఆ
సైకో తాత మాత్రం హీరో మొహం మీద స్ప్రే చేస్తూ ఉంటాడు. ఎలాగోలా హీరో తప్పించుకొని బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు మీద ఎవ్వరూ కనిపించరు. ఆ తర్వాత ఇంటి వెనకాలకి వెళ్తాడు. అదే సమయంలో హీరో భార్య విండో ఓపెన్ చేసి పైన మేము సేఫ్ గా ఉన్నాం, కింద మీరు జాగ్రత్త అని చెప్పడంతో హీరో వెంటనే ఏం చేస్తారంటే నేను కూడా పైకి వస్తానని చెప్పేసి ఆ వాళ్ళకి ఇనప గ్రిల్ ఒకటి ఉంటుందన్నమాట, దాన్ని ఎక్కి పైకి వచ్చేస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ అదే సమయానికి ఆ సైకో తాత వస్తున్నట్టు అనిపిస్తుంది. వెంటనే హీరో కూడా పైకి ఎక్కి దూకేస్తాడు. దాంతో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పడతాడు. ఆ తర్వాత తన మొహం చూస్తే మొత్తం మాడిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ లిక్విడ్ అంతా తన ఫేస్ మీద పడింది కదా, అందుకని అలా అయి ఉంటుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే అయ్యో చూడు బాబు నీ మొహం ఎలా అయిపోయిందని చెప్పేసి తనని బాత్రూమ్ లో తీసుకెళ్లి ఒక చిన్న పిల్లాడికి స్నానం చేయించినట్టు తన మొహాన్ని కడుగుతూ ఉంటుంది. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది మనం పెద్దవాళ్ళం అయ్యామనే గానీ తల్లిదండ్రుల్ని పట్టించుకుంది లేదు, సచ్చింది లేదు. ఇంకా ముఖ్యంగా చిన్న చిన్న కోపాలకి వాళ్ళ మీద ఎంతో పెద్ద తప్పు చేసిన వాళ్ళలాగా వాళ్ళ మీద కోపం చూపించి వాళ్ళని ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు మాత్రం మనల్ని చిన్న పిల్లల్లా చూస్తున్నారని చెప్పేసి హీరో అర్థం చేసుకుంటాడు. ఈ గ్యాప్లో పోలీసులు కూడా వచ్చేస్తారు. బేసికల్ గా హీరో భార్య ఆ సైకోగాడు ఉండడం సంగతి తెలిసిన వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు. వాళ్ళందరూ అక్కడికి వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరోకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అప్పుడు అంబులెన్స్ కూడా వస్తుంది, అందులో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. మరోవైపు హీరో ఇద్దరు పిల్లలు కారులో కూర్చొని భయపడుతూ ఉంటారు. కానీ ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో కానీ ఆ సైకో తాత వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చి చూడండి అమ్మా మీ నాన్న ఇలా అయ్యాడంటే తన కోపమే తన కారణం, అంతకు మించి వేరే ఎవరు లేరని చెప్పేసి ఆ సైకో తాత హీరో ఇద్దరు పిల్లలకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది కూడా ఎవరికి కనిపించకుండా. మరోవైపు మన కథలో హీరో కూడా ట్రీట్మెంట్ తీపించుకుంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోకి మాత్రం మనసులో ఆ భయం ఉంటూనే ఉంటుంది. కానీ తనలో ఉన్న కోపం మాత్రం పూర్తిగా పోతుంది. తన భార్య ఎక్కడికో బయటకు వెళ్తుంది. వెళ్ళేటప్పుడు చూడమ్మా ఎవరన్నా కోపం తెప్పించినా సరే కోప్పడ మాకు, ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు ఇంకా గొడవ పడుతున్నారంటే సైలెంట్ గా నువ్వే అక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి తన భార్యకి ధైర్యం చెప్తాడు. తన భార్య కూడా ఏమంటుందంటే పిల్లల్ని స్కూల్కి పంపించండి నేను పని మీద వెళ్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో కూడా తన పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాడు. పంపించేసి ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వచ్చేటప్పుడు సడన్ గా తన వెనకాల వైట్ కలర్ వ్యాన్ వస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితేనే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే మాత్రం ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీరు ఎలాంటి సినిమాలు మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో ఆ సినిమా పేర్లు కామెంట్ లో మెన్షన్ చేయండి. వీలైనంత త్వరగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.